వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ జిల్లా మాజీల్లో కొందరు నేతల నోర్లు మోగబోయి నియోజకవర్గాల్లో అందుబాటులో లేరు. సొంత వ్యాపకాలతో పార్టీని పక్కన పెట్టేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలపై ఓ మహిళా మాజీ మంత్రి మాత్రమే స్పందిస్తున్నారు. దీంతో ఆమె వ్యవహారం మిగిలిన వారికి మింగుడు పడని పరిణామంగా మారింది. మాజీలు సైలెంట్గా మారడానికి కారణాలేంటి? కూటమి ప్రభుత్వంపై ఆ లేడీ సింగం చేస్తున్న విమర్శలు తమకు ఇబ్బందికరంగా మారుతున్నాయని మాజీలు భయపడుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో పరిస్థితి ఉంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా వైసీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ ప్రోగ్రామ్స్ ను కూడా లైట్ తీసుకోవడం క్యాడర్ కు ఇబ్బందిగా మారింది. పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైంది. 2019లో వైసీపీ పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. వీరిలో చిలకలూరుపేట నుంచి గెలిచిన విడుదల రజని, సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాంబాబు మంత్రులుగా పనిచేశారు. అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్ బాధ్యతలు నిర్వహించారు. దీంతో గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లా ఫ్యాన్ పార్టీలో సందడిగా ఉండేది. సీన్ కట్ చేస్తే గత ఎన్నికల్లో పరిస్థితి రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు టీలాపడి నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల హింస అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా యాక్టివ్గా లేరు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనటం లేదు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హైదరాబాద్ కు పరిమితం అవ్వగా, పెదకూరుపాడు మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు నియోజకవర్గం వదిలేసి వైజాగ్, హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వృత్తిరీత్యా వైద్యుడు. దీంతో మళ్లీ మెడికల్ ప్రాక్టీస్ పై దృష్టి పెట్టారు. వెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహించిన బొల్లా బ్రహ్మనాయుడు డైరీ వ్యాపారంలో మునిగిపోయారు. ఇలా ఎవరికి వారు తమ వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఇక సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జిని నియమించింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. వీరంతా ఎవరికి వారుగా నియోజకవర్గాలు వదిలి తమ వ్యాపారాలపై దృష్టి సారించారు. దీంతో దాదాపుగా పార్టీ యాక్టివిటీ లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పిలుపు ఇస్తే క్యాడర్ను సమన్వయం చేసే దిక్కు లేకుండా పోయింది. పేరుకే నేతలుగా ఉన్నారు మినహా పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా కొంతకాలం గడుపుదామనుకున్న పల్నాడు జిల్లా వైసీపీ నేతలకు మాజీ మంత్రి విడుదల రజని తలనొప్పిగా మారారు. చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా దూకుడు పెంచారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై ఘాటు విమర్శలతో క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా నేత విడుదల రజని ధైర్యంగా కూటమి ప్రభుత్వంపై పోరాడుతుంటే మగాళ్లలో పల్నాటి పౌరుషం ఏది అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మగాళ్ల కంటే మగువులకు తెగువ ఎక్కువని చర్చించుకుంటోంది. దీంతో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్న నేతల్లో అంతర్మదనం మొదలైంది. మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై వస్తున్న అవినీతి ఆరోపణలు సంధిస్తున్నారు. అలాగే తమ పార్టీ క్యాడర్ను కలుస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో క్యాడర్ తమ పరిస్థితి తలుచుకుని మదన పడుతోంది. విడుదల రజని లేడీ సింగంగా పోరాడుతుంటే ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు మింగుడు పడని పరిణామంగా మారింది. వాస్తవానికి విడుదల రజని 2019లో చిలకలూరుపేట నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ లో ఓడిపోయారు. ఆ తర్వాత ఇన్ఛార్జి హోదాలో మళ్లీ చిలకలూరుపేటకు షిఫ్ట్ అయి ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై విడుదల రజని గట్టిగా గళం విప్పుతుంటే మగాళ్లుగా మీరెందుకు నోరు మెదవటం లేదని సొంత పార్టీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీంతో అలాంటి వారికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. అధికారం కోల్పోగానే తమ మానాన తాము సైలెంట్ గా వ్యాపారం చేసుకుంటున్న సమయంలో విడుదల రజని తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని కొందరు మాజీల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మాజీ మంత్రి వ్యవహారం ఇరకాటంగా మారిందని అడ్డగోలుగా వాదిస్తున్నారని క్యాడర్లో వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రజని సమస్యలు సృష్టించుకోవడంతో పాటు తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని మాజీలు మదన పడుతున్నారు. పార్టీ క్యాడర్ ఒత్తిడితో ప్రభుత్వంపై విమర్శలొస్తే గతంలో తాము చేసిన బొక్కలన్నీ ఎక్కడ బయటపడతాయో అనే భయం మాజీల్లో ఉంది. మరోవైపు ఇలాంటి వారు పనిచేయకపోగా క్యాడర్ కు అండగా ఉండేవారని వేలెత్తి చూపటం ఏంటనేది క్వశ్చన్. పల్నాడు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇలానే కాలం గడుపుతారో లేక మళ్లీ యాక్టివ్ అవుతారో అనేది చూడాలి.